గుడ్ ఈవినింగ్ వ్యూయర్స్, వెల్కమ్ టు ట్రేడింగ్ హ్యామర్. మన ఛానల్ @trading.hammer అని చెప్పి సెర్చ్ చేస్తే మీకు యూట్యూబ్లో కనిపిస్తుంది. అందరు కూడా లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. ఈరోజు నిఫ్టీ ఫిఫ్టీలో ఏం జరిగింది, ఒకసారి నిఫ్టీ ఫిఫ్టీ చార్ట్ చూసే ముందు మార్కెట్ మూడ్ ఇండెక్స్ ఏం ఏం చూపిస్తుంది, మనకి ఏం ఇండికేట్ చేస్తుందో ఒకసారి చూద్దాము. ఇప్పుడు మీరు స్క్రీన్ మీద మార్కెట్ మూడ్ ఇండెక్స్ ఇండికేటర్ని గ్రీడ్లో చూపిస్తుంది. మొన్న ఫ్రైడే లాస్ట్ ట్రేడింగ్ సెషన్ మాత్రం గ్రీడ్కి ఆల్మోస్ట్ ఇక్కడ ఎక్స్ట్రీమ్ గ్రీడ్కి బార్డర్లో ఇక్కడ ఇక్కడ ప్లేస్ అయ్యి చూపిస్తుంది ఇండికేటరు. కానీ ప్రజెంట్ గ్రీడ్లో కొద్దిగా తగ్గింది ఇండికేటర్ పొజిషన్ అనేది, మిడిల్లో చూపిస్తుంది గ్రీడ్లో. సో కొద్దిగా మార్కెట్ ఫాల్ అయినట్టు మనం అనుకోవచ్చు. ఒక్కసారి గ్లోబల్ మార్కెట్ ఏం చేస్తుందో చూద్దాము. ప్రస్తుతానికి డౌ జోన్స్, S&P 500, నాస్డాక్, యుఎస్ మార్కెట్స్ అన్నీ కూడా నెగిటివ్గా ట్రేడ్ అవుతున్నాయి. ఇంకా ట్రేడింగ్ అనేది కొనసాగుతుంది. యూరోపియన్ మార్కెట్స్ కూడా నెగిటివ్గానే కనిపిస్తున్నాయి, ఎక్సెప్ట్ వన్, దట్ ఈజ్ హార్డ్లీ 2 పాయింట్స్ పాజిటివ్గా చూపిస్తుంది మనందరికీ. సో రెస్ట్ అదర్ 2 మార్కెట్స్ మాత్రం నెగిటివ్గానే చూపిస్తున్నాయి. గిఫ్ట్ నిఫ్టీ ప్రస్తుతానికి మనకి ఒక 0.50 పాజిటివ్గా కనిపిస్తుంది, విచ్ ఈజ్ న్యూట్రల్ అని చెప్పొచ్చు. అండ్ నికాయ్ జపాన్ది 950 పాయింట్స్ నెగిటివ్ చూపిస్తుంది. తైవాన్ కూడా 283 పాయింట్స్ నెగిటివ్ చూపిస్తుంది. ఈ రెండు నెగిటివ్ పక్కకు పెడితే మిగతా అన్నీ కూడా మెజారిటీగా స్లైట్లీ పాజిటివ్గానే కనిపిస్తుంది అని చెప్పుకోవచ్చు మనము. గోల్డ్ మాత్రం ఈరోజు పాజిటివ్గానే చూపిస్తుంది, ఫర్దర్ పెరిగినట్టు కనిపిస్తుంది మనకి. ఒక్కసారి నిఫ్టీ 15 మినిట్స్ టైం ఫ్రేమ్కి వెళ్దాము. ఈరోజు ఏం జరిగింది నిఫ్టీ 50లో, ఇక్కడ ఫస్ట్ క్యాండిల్ ఫామ్ అయింది, అంటే ఒక గ్యాప్ అప్ ఓపెనింగ్ అనేది వచ్చింది. ప్రీవియస్ ఆల్ టైమ్ హై కంటే కూడా మళ్ళీ ఒక న్యూ హై అనేది మార్క్ చేసిందని చెప్పొచ్చు నిఫ్టీ. కాకపోతే ఆ హై లెవెల్లో ఏదైతే న్యూ హై క్రియేట్ చేసిందో అరౌండ్ 26,185, సారీ 185 కాదు, ఈరోజు హై వచ్చేసి డే క్యాండిల్ పెట్టుకుందాం ఒకసారి. డే క్యాండిల్లో మనకి ఈరోజు హై మార్కింగ్ వచ్చేసి 26,325, అంటే ప్రీవియస్ ఆల్ టైమ్ హైని కూడా బ్రేక్ చేసి ఒక న్యూ హై అయితే టెస్ట్ చేసిందని చెప్పుకోవచ్చు. ఓపెన్ అవటమే ఒక న్యూ హైలో అనేది ఈరోజు మనకి డే అనేది ఓపెన్ అయింది. 26,325 ఓపెన్ అవటమే ఫాల్ అయింది. దాని తర్వాత రీటెస్ట్ అయితే చేసింది సేమ్ లెవెల్ ఆల్మోస్ట్, బట్ అది సస్టైన్ కాలేదు, ఒక లాంగ్ విక్ ఫామ్ అయింది. సో దాని తర్వాత ఇమీడియట్ నెక్స్ట్ 15 మినిట్స్ క్యాండిల్ అనేది మంచి సాలిడ్ బేరిష్ క్యాండిల్ ఫామ్ చేసింది. దాని తర్వాత బేరిష్గా కన్వర్ట్ అవ్వకుండా ఇమీడియట్ నెక్స్ట్ క్యాండిల్ గ్రీన్ ఇచ్చింది. సో ఒక సపోర్ట్ అనేది ఇక్కడ మీకు కనిపిస్తుంది, 26,265 to 270. ఇది పైన ఉన్నంత వరకు క్యాండిల్ ఇది సపోర్ట్గా వ్యవహరిస్తుంది మనకి. అదే క్యాండిల్ కనుక కింద ఉంటే ఇదే లెవెల్ మనకి రెసిస్టెన్స్ అవుతుంది. సో నెక్స్ట్ క్యాండిల్ సస్టైన్ అవడానికి ప్రయత్నం చేసింది, దాని తర్వాత ఒక సాలిడ్ బ్రేక్ డౌన్ ఇచ్చింది. సాలిడ్ బ్రేక్ డౌన్ ఎప్పుడైతే ఇచ్చిందో ఆటోమేటిక్గా మార్కెట్ అనేది స్లైడ్ అయ్యి కిందకి వెళ్ళిపోయింది. సో ఇక్కడ మళ్ళీ ఒక మన ప్రీవియస్ ఒక ప్యారలల్ ఛానల్ అనేది మీకు కనిపిస్తుంది. ఆ ప్యారలల్ ఛానల్ మీదనే మనకి ఒక సపోర్ట్ జోన్ అనేది ఈరోజు ఫామ్ అయింది. ఓవరాల్గా ఈ డేకి ఇదే సపోర్ట్ జోన్గా వ్యవహరించింది. ప్యారలల్ జోన్లో ఒక ట్రెండ్ లైన్ ఏదైతే కనిపిస్తుందో ఇది మనకి సపోర్ట్గా వ్యవహరించింది ఈ రోజుకి. అరౌండ్ 26,175, ఒక 5 పాయింట్స్ ఆర్ 10 పాయింట్స్ ప్లస్ ఆర్ మైనస్ అని చెప్పుకోవచ్చు మనము. ఇదంతా కూడా సపోర్ట్ జోన్గా వ్యవహరించింది. ఓవరాల్గా డే మాత్రము ఒక నెగిటివ్ ట్రేడింగ్ సెషన్ లాగానే ఎండ్ అయింది, ఎందుకంటే హైలో ఓపెన్ అయ్యి లోలో క్లోజ్ అయింది కాబట్టి ఒక రెడ్ క్యాండిల్ ఫార్మేషన్ అనేది ఈరోజు మనకి కనిపిస్తుంది డేలో. ఒక మంచి బేరిష్ క్యాండిల్ అని చెప్పుకోవచ్చు ఈరోజు డే క్యాండిల్ ఫార్మేషన్ మాత్రము. స్క్రీన్ మీద ఒకసారి అందరు కూడా చూడండి, ఒక మంచి రెడ్ క్యాండిల్. అండ్ ఈ లాంగ్ ట్రెండ్ లైన్ ఏదైతే ఉందో ఈ లాంగ్ ట్రెండ్ లైన్ని సాలిడ్గా బ్రేక్ డౌన్ చేసింది. కాకపోతే ఈ ప్యారలల్ ఛానల్నే సపోర్ట్గా తీసుకుంది.
సో, ప్యారలల్ ఛానల్ గనుక కింద గనుక క్లోజ్ ఉంటే ఇంకా నెగెటివ్‌గా మనము చూడొచ్చు. మార్కెట్‌ని ఫర్దర్‌గా నెగెటివ్‌గా చూడటానికి అవకాశం ఎక్కువుండేది. బట్ ఈ ప్యారలల్ ఛానల్ ట్రెండ్ లైన్‌ని సపోర్ట్‌గా తీసుకుంది. బట్ స్టిల్ ఒక సాలిడ్ బేరిష్ క్యాండిలే ఫార్మ్ చేసింది. ఒక లాంగ్ ట్రెండ్ లైన్‌ని బ్రేక్ డౌన్ చేసింది. అట్ ద సేమ్ టైమ్ ఆల్ టైమ్ హైలో ఉన్న 26,270 లెవెల్ ఏదైతే ఉందో సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ ఉంది. దీన్ని సాలిడ్‌గా బ్రేక్ డౌన్ చేసింది. కాబట్టి దీన్ని గోయింగ్ ఫార్వర్డ్ రేపటి ట్రేడింగ్ సెషన్ కోసము ఒక నెగెటివ్ యాంగిల్‌లోనే మనం చూడాల్సి ఉంటుంది. ఎప్పుడైతే ఈ పర్టిక్యులర్ ట్రెండ్ లైన్ ఉందో ఈ ట్రెండ్ లైన్‌ని రేపు గనుక ఒక 15 మినిట్స్ క్యాండిల్ సాలిడ్‌గా బ్రేక్ డౌన్ గనుక చేస్తే ఆటోమేటిక్‌గా మనకి నెక్స్ట్ సపోర్ట్ జోన్ వచ్చేసి 26,005 పాయింట్స్ ఆర్ 26,010 అనేది రేపటి సపోర్ట్ జోన్‌గా ఉంటుంది. అదేవిధంగా మళ్ళీ ఒక పైకి అప్ మూవ్‌మెంట్ గనుక తీసుకోవాలని మార్కెట్ గనుక అనుకున్నట్లయితే ఇమ్మీడియేట్‌గా మనకి 26,220 రెసిస్టెన్స్‌గా ఉంటుంది. అదేవిధంగా 26,265 కూడా రెసిస్టెన్స్‌గా ఉంటుంది. సో, ఓవరాల్‌గా వెరీ క్లోజ్ రేంజెస్‌లో 2 రెసిస్టెన్స్‌లే కనిపిస్తున్నాయి. కాబట్టి మార్కెట్ ఇక్కడ బ్రేక్ అవుట్ ఇచ్చి పైకెళ్తాదని నేను ఎక్స్‌పెక్ట్ చేయట్లేదు. కొద్దిగా ఒక ఫ్రెష్ లెవెల్ లేదా న్యూ లెవెల్‌లో మార్కెట్ సస్టైన్ అవ్వాలి. లేదా కన్సాలిడేట్ అవ్వాలి. కన్సాలిడేట్ అయిన తర్వాత ఒక బ్రేక్ అవుట్ గానీ, బ్రేక్ డౌన్ గానీ మనం ఎక్స్‌పెక్ట్ చేయొచ్చు. మంచి పాజిటివ్ కన్సాలిడేషన్ గనుక మనం చూడగలిగితే ఈ జోన్‌లో అప్పుడు ఒక అప్ ట్రెండ్ అనేది కంటిన్యూ అవ్వటానికి అవకాశాలు ఎక్కువుంటాయి. సో, ఈ జోన్‌లో గనుక ఒక పాజిటివ్ కన్సాలిడేషన్ అంటే సేమ్ జోన్‌ని హోల్డ్ చేయాలి. అండ్ మిక్స్డ్ ఆఫ్ రెడ్ క్యాండిల్స్ అండ్ గ్రీన్ క్యాండిల్స్. దాంట్లో ప్రాబబిలిటీ వచ్చేసి గ్రీన్ క్యాండిల్స్ ప్రాబబిలిటీ ఎక్కువ ఉండాలి. అప్పుడు ఒక పాజిటివ్ కన్సాలిడేషన్ ఈ జోన్‌లో జరిగినట్టు అండ్ ఆ లెవెల్‌ని హోల్డ్ చేసినట్టు. అప్పుడు మనకి ఒక అప్ ట్రెండ్ అనేది ఫర్దర్ అప్ ట్రెండ్ అనేది కంటిన్యూ కానికి ఛాన్సెస్ ఉంటాయి. అలా జరగకుండా బ్రేక్ డౌన్ అయింది ఈరోజు క్యాండిల్ అయితే చెప్పాలంటే సాలిడ్‌గా బ్రేక్ డౌనే ఇచ్చింది. సో, ఇది కొద్దిగా కింద లెవెల్స్‌కి రావడానికి ఛాన్సెస్ ఉంటుంది. సో, కింద లెవెల్‌కి వస్తే మాత్రం 26,010 అనేది ఒక సపోర్ట్ లెవెల్‌గా మనకి వ్యవహరిస్తుంది. రేపటి ట్రేడింగ్ సెషన్‌కి. దీన్ని ఇంకొంచెం ఎక్స్టెండ్ చేస్తున్నాను ఫర్దర్ ట్రేడింగ్ సెషన్స్ కోసము. సో, 26,020 ఆర్ 26,010 ఆర్ 26,020 ప్రిసైజ్‌గా చెప్పుకోవచ్చు. ఒక సపోర్ట్ జోన్‌గా వ్యవహరిస్తుందని. ఒక 10 పాయింట్స్ ప్లస్ ఆర్ మైనస్. సో, ఇంతటితో మన నిఫ్టీ 50 ట్రేడింగ్ అనాలిసిస్ రేపటి కోసము ఎండ్ చేస్తున్నాను. అందరూ కూడా తప్పకుండా లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. బెటర్ రేపు ఎవరైనా కూడా ట్రేడ్ చేస్తే ఒక నెగెటివ్ సైడ్‌లోనే ట్రేడ్ చేయమని నేను ఎవరికైనా కూడా చెప్తాను. పాజిటివ్ డైరెక్షన్‌లో ట్రేడ్ చేయడానికి అవకాశాలు తక్కువున్నాయి. ఒకవేళ ఈ పర్టిక్యులర్ ట్రెండ్ లైన్‌ని గనక బ్రేక్ డౌన్ చేస్తే ఒక 15 మినిట్స్ క్యాండిల్ ఈ లెవెల్‌ని సాలిడ్‌గా బ్రేక్ డౌన్ చేస్తే ఇక్కడి నుంచి ఈ జోన్ వరకు నెగెటివ్స్ డైరెక్షన్‌లో ట్రేడ్ చేసుకోనీకి మనకు అవకాశాలు ఎక్కువ కనిపిస్తున్నాయి. సో, అందరూ కూడా జాగ్రత్తగా ట్రేడ్ చేయమని చెప్తాను. స్టాప్ లాస్ కూడా పెట్టుకోమని చెప్తాను. అండ్ బిగినర్స్ ఎవరైనా సరే లెస్ దెన్ 5 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉన్నవాళ్ళు స్టాప్ లాస్ లేకుండా ఆప్షన్స్ ట్రేడింగ్ అనేది చేయకూడదు. లేకపోతే హ్యూజ్ లాసెస్ అనేది మీరు చూస్తారు. ఒక్కసారి హ్యూజ్ లాసెస్ కనుక చూస్తే బిగినర్స్ ట్రేడింగ్‌లో నుంచి బయటికెళ్ళిపోయిన వాళ్ళు చాలా లక్షల మంది ఉన్నారు. సో, జాగ్రత్త వహిస్తే మీరు ఎక్కువ రోజులు మార్కెట్‌లో ఉంటారు. ఎక్కువ రోజులు మార్కెట్‌లో ఉంటే అప్ అండ్ డౌన్స్, ఫ్లక్చుయేషన్స్, వోలటైలిటీ అన్నీ చూసి ఎక్స్పీరియన్స్ అయ్యి మీరు రియల్ టైమ్ మార్కెట్‌లో సస్టైన్ అయ్యి లాంగ్ రన్ ఉండగలిగితే మోర్ దెన్ 5 ఇయర్స్ ఉండగలిగితే అప్పుడు మీకు ఓవరాల్ పిక్చర్ అనేది అర్థమవుతుంది. మార్కెట్‌లో ఏం జరుగుతుందనేది. అప్పుడు మీరు ఒక బెటర్ ట్రేడర్ గానీ, బెటర్ ఇన్వెస్టర్ గానీ అవుతారు. సో, ఇంతటితో మన వీడియో ఎండ్ చేస్తున్నాను. అందరూ కూడా తప్పకుండా లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. బెల్ ఐకాన్ మీద క్లిక్ చేయండి. థ్యాంక్ యూ అండ్ గుడ్ నైట్.